పాల్ సిఏ పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ వెనుకబడ్డ మంచి ధరకు అర్థమైనట్టు దేవదాస్ వెంకట కుమార్ ఎస్ కడుపుడుకున్న బాధపడు గుడికి స్వస్థపరచడానికి ఇదిగో ఆయన అనంతపురం దేవా అనుకుంటున్న ప్రతి బలహీనత గుడికి స్వస్థపరచు. కళాశాలలో నర్సరీ వరకు చదువుతున్నాను, విద్యార్థులను ఇది పరీక్షల కాలం, నైనా పరీక్షలు సిద్ధపడుతూ ఉన్నారు. 7వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ ఉన్నత స్థాయి ఆయా పరీక్షలు ఉన్నాయి. ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ సండే స్కూల్ పిల్లలు ఎండకు మన తగలిస్తూ ఉంటారు. ఆశిస్తున్నాము తప్పు వేయడం. పురుషుల బాత్రూమ్ విషయంలో ఎదురుగా ఉన్న స్థల విషయంలో కూడా వెతుకుపడతాయి. ఎండలు అధికముగా ఉన్నాయి, ఇక అపాయం ఏమీ రాదు, ఏ తెగులును ఈ గుడారమున సమీపించదు అన్నారు. ఎవరు ఏ విధమైన బలహీనతలు కానీ కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును దయచేసి ఇదయా తల్లి కొరకైనా ప్రార్థిస్తుంది. ఆమె కొంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఎట్లు శాంతమ్మ గారి వారములో కంటి ఆపరేషన్ చేసుకోవడానికి వెళ్తుండగా కానిపోయిన కుటుంబాలు ఉన్నాయి. తల్లులను బిడ్డలను దీవించండి. ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడు. సండే స్కూల్ పిల్లలను తల్లిదండ్రులను తోబుట్టును కార్యనిర్వహణ చేస్తున్న కళామేళ యొక్క కుటుంబ సభ్యులను సోదరుడు పిలుపు తీసుకు తల్లికి కుటుంబానికి పిల్లలకు ఆదరణ దయచేసి. ఇదిగో కుమార్తె 10వ తరగతి ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవుతుంది. బుధవారము శనివారము అనేకులు వచ్చినట్లుగా జీవితంలో ఉద్యోగ వివాహ విషయంలో మీ కృపను జాకోబ్ నూతనంగా ఇల్లు నిర్మిస్తున్నాడు. గోడల వరకు అయ్యా ఈ కప్పు వేయటం కూడా సహాయం ఉంది. వంశీ విషయంలో కదిలిస్తూ ఉన్న దేవుడి సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం చేయండి అయ్యా. ఉన్నతమైన చదువులు చదివి వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు మారు మనసు పొందని వారు మారు మనసు పొందినట్లుగా మీకు పడతాయి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి ఆయనకి మీ కొలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారులు, గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, పొందూరు, కోనచెరు, చాపరాల సంతానం బలపరచండి. సేవకులను, నాయకులను దీవించండి. పాల్ గారు ఆయన కుటుంబ సభ్యులను దీవించండి. జాన్ నెల్సన్ గారు ఆయన కుటుంబ సభ్యులను దీవించండి. అందరికీ ఫోన్లు ఉన్నాయి, జూమ్లో ఎవరు పాలు పొందడం లేదు. మీరే కరికరం చూపండి, అద్భుతమైన సహాయం పడండి అయ్యా. మీ వందనాలు చెల్లిస్తూ ఎండలు అధికంగా ఉన్నాయి, ఎవరు ఏ విధమైన బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడమని అడుగుతారు. ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్తూ మా మండలము, మా నియోజకవర్గము, మా జిల్లాను, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని, నాయకులను, అధికారులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీకు కొడతాయి. మా యాడికి మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపల ఉంటుంది ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని యవనరాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని
యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించు, ఆశీర్వదించు, హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.